హలో హాయ్ అండి. అమ్మవారి పాదాలు పార్ట్ 2గా పెడతానన్నాను కదా. ఇట్లా స్టిక్ అయితే తీసుకొని ఇంక దాన్ని తడి చేసుకోవాలండి. అట్లే పొడిది అయితే పెట్టద్దండి, ఎందుకంటే పసుపు అంతా చెదిరిపోతుంది అనమాట. ఇంక దాంతో అయితే కన్నా ఇట్లా నేను చూపించినట్లయితే కన్నా లైన్స్ లాగా పెట్టండి. ఇంక ఇవి అయితే కన్నా మెట్టెలు అనమాట అమ్మవారికి. ఇవి మనకి ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి. లేదనుకుంటే మీ దగ్గర ఏమైనా స్టోన్ ఉంటే అదైతే పెట్టేసుకోండి. దీన్ని కొంచెం ప్రెస్ చేసామనుకో కొంచెం చిన్నగా అయిపోతుంది. మనం ఆ పసుపు ముద్దలకైతే కన్నా గుచ్చటమే అండి, చాలా బాగుంటుంది అనమాట. ఇవి మనకైతే కన్నా ఓ 30 రూపీస్ అట్లా తీసుకుంటారనమాట. ఇంకా నేనైతే కానీ దాంట్లో గుచ్చి అయితే చూపిస్తాను చూడండి, చాలా బాగుంటాయి అనమాట. ఇంకా పారాణి అనమాట. పారాణి అంటే మనం కుంకుమే నీళ్ళలో కొంచెం బాగా టైట్గా కలుపుకొని, అంటే మనకి చిక్కగా కలుపుకొని పెట్టడమే అండి ఆ స్టిక్ పుల్లతో. ఇంకా శంకు చక్రాలు అనేటివి నేనైతే ఇవి తీసుకున్నాను అని చెప్పాను కదా. నేను ఇవైతే కానీ బయట తీసుకున్నాను, మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. ఇదైతే కన్నా ఇట్లా పసుపు ముద్ద పైన అనేది వస్తుంది కదా, దాంట్లో అయితే కన్నా గుచ్చటమే అండి, చాలా బాగుంటుంది అనమాట. పైన పెట్టడము నేను లేస్ అయితే ఒకటి తీసుకొని పట్టీలాగా అయితే పెట్టాను. మీ